మీరిలా డబ్బులు ఖర్చు చేయడం చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది. ఏదో తెలియక. ఏం తెలీదు? పర్సు నుండి 1000 రూపాయలు పోతున్నప్పుడు కూడా ఇంత ఖర్చు చేస్తున్నాననే విషయం తెలీదా? ఈ ధనవంతుల సోకులెందుకు మీకు? బొకే డబ్బున్న వాళ్ళు మాత్రమే ఇస్తారా? మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవ్వరా? డబ్బు విలువ తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఇవ్వరు. మీరింకోసారి ఇలాంటి పనులు చేశారంటే దీనికంటే పెద్ద లెక్చర్ ఇస్తాను. అది వింటుంటే చెవిలో నుంచి రక్తం రావాలి. వద్దొద్దు, అర్థమైంది. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెడతాను. అలా రండి దారికి. అంతేనా? ఇంకేం చెప్పాలి? మీరు పువ్వులు పంపినందుకు ఇబ్బంది పడతారేమో, లేదా నేను పంపిన పువ్వుల వల్ల మీరు పనిచేసే చోట ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోని నేను భయపడ్డాను. మీరు దాని గురించి తిడతారనుకున్నాను, కానీ మీరు దాని గురించి అసలు మాట్లాడట్లేదేంటి? మీరెందుకు పంపించారో దాని వెనుకున్న ఉద్దేశమేంటో నాకు తెలుసు, అందుకే తిట్టడం లేదు. పొద్దున్నే నేనిచ్చిన ఉపదేశానికి ఇది గురుదక్షిణ అని తీసుకుంటాను. కానీ మన ఫ్రెండ్షిప్ ని ఇలా డబ్బు పెట్టి కొనే వస్తువుల వల్ల విలువ పెరుగుతుందని అనుకోకండి. ఖరీదైన వస్తువులతో ఒక బంధాన్ని నిలబెట్టలేము. మన ఫ్రెండ్షిప్ ని ఇలాంటి వస్తువులతో కొనడం నాకస్సలు ఇష్టం లేదు. మీ గురించి తెలిసి కూడా బొకే పంపించి తప్పు చేశాను. ఈ బొకే బదులు ఇంకొక ఉత్తరం రాస్తుంటే ఇంకా హ్యాపీ అయ్యేవారేమో కదా? ఖచ్చితంగా హ్యాపీ అయ్యేదాన్ని. మీరు రాసింది చదవడానికి నా కళ్ళకి కొంచెం కష్టం అయ్యేదేమో, అయినా అడ్జస్ట్ చేసుకునేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు ఈ బొకే చాలా నచ్చింది. నాకు ఇలాంటి బొకే ఎవ్వరూ ఇవ్వలేదు, ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ. అవునా? మీకు నచ్చిందా? అలాగని మళ్ళీ ఇలాంటి బొకే ఇచ్చారు అంతే సంగతి, దీంతోనే కొడతాను. ఈ క్షణం నీ నవ్వు చాలు, జీవితాంతం నేను నవ్వుతూ బతకడానికి. మిస్ ముకెరా, రోజురోజుకి నువ్వు నాకు ఇంకాస్త ఎక్కువగా నచ్చేస్తున్నావు. ఏదో ప్రియరాగం వింటున్నా, చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా? ఏదో నవనాట్యం చూస్తున్నా, సిరిమూవల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా? ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా, ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా. ప్రేమ ఓ ప్రేమ చిరకాలం నా వెంటే. చేయి వదలమను. అరిచికోతి నన్ను ఇన్సల్ట్ చేయడానికే మన కేఫ్కొచ్చింది. తెలిసి కూడా నువ్వెందుకు తన్ని గెలుకుతావు? మరేంటి, ఇక్కడ చుట్టుపక్కల కెఫేలు తక్కువ ఉన్నాయా? ఆమె వెతుక్కుంటూ మన కెఫేకి ఎందుకు రావాలి? నిన్ను వెయిటర్ డ్రెస్ లో చూడ్డానికా? కాదు, నేను ఇవాళ పని చేస్తున్నానా లేదా అని చూడ్డానికి. అలా కూడా అయ్యుండొచ్చు. రియా నీతో డాన్స్లో గెలవాలని ఛాలెంజ్ చేసింది కదా, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా పని చేస్తున్నావా అని చూడ్డానికే వచ్చి ఉంటుంది. ఛాలెంజ్లో నేను ఎక్కడ గెలుస్తానో అని తనకు భయం. దత్తు, ఇలా అంటున్నానని బాధపడకు. రియా డాన్స్లో ఎక్స్పర్ట్. తను ఇప్పటి వరకు ఏ కాంపిటీషన్లోనూ ఓడిపోలేదు. మంచిదైందిలే, నేనే ఓడిస్తాను. నీ వల్ల అవుతుందా? జీవితంలో ఎప్పుడైనా డాన్స్ చేసావా? డాన్స్ చేయడం పక్కన పెట్టు, అసలు స్టేజ్ ఎక్కావా? లేదు. అలాంటప్పుడు ఏంటో నీ కాన్ఫిడెన్స్? అక్కే నా కాన్ఫిడెన్స్. తను నా వెంట ఉందన్న ధైర్యంతోనే నేను క్లాస్కే టాపర్ అయ్యాను. అలాంటిది అక్క నాతో కలిసి డాన్స్ చేస్తుందంటే ఈ జుజుబి కాంపిటీషన్లో గెలవలేనా? కాంపిటీషన్లో అక్క తమ్ముడు ఇద్దరు డాన్స్ చేయాలి. అక్క మాత్రమే బాగా డాన్స్ చేస్తే సరిపోదు. అంతేనా? ఈ ఛాలెంజ్ నుండి నేను వెనక్కి తగ్గాలని చెప్పడానికి చూస్తున్నావా? అది ఆ రిచ్ కోతి ముందు నేను ఓడిపోతానని ఒప్పుకుంటున్నావా? ఛాన్సే లేదు. వెనక్కి తగ్గడం ఏం వద్దులే. తను వెనక్కి తగ్గేలా మనం ఏదైనా ప్లాన్ చేద్దాం. ఏం ప్లాన్? నువ్వు చెప్తే తనెందుకు వెనక్కి తగ్గుతుంది? రేపు తను డాన్స్ చేయకుండా ఉండేలా ఏదైనా చేద్దాం. మను, అడ్డదారి తొక్కమంటున్నావా? ఏమైంది మను నీకు? అది నువ్వు గెలవాలంటే మోసం చేసి గెలిస్తే అది గెలుపు అనిపించుకుంటుందా? రేపు కాంపిటీషన్లో నాతో పాటు డాన్స్ చేయబోతుంది మా అక్క మీనాక్షి.
తను ఇలాంటిది నాకు నేర్పించలేదు. న్యాయంగా డ్యాన్స్ చేస్తాను, డ్యాన్స్ చేసే గెలుస్తాను. డబ్బు పొదుపు చేసే విషయంలో మిమ్మల్ని మించి గెలవడం ఎవరికీ సాధ్యం కాదనుకుంటా కదా. ఏంటి నన్ను పిసినారి అంటున్నారా? నోటితో ఆ మాట అనకూడదు అనుకున్నాను, కానీ మీరే అనేశారు. విక్కీ, సరే సరే, ఇక డబ్బుల విషయం పక్కన పెట్టండి. ఈ బొక్కే వల్ల మీ పనికి ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగాను. మీరు దానికి అసలు సమాధానమే చెప్పలేదు. ఎవడో అబ్బాయిని కలవాలని కంగారులో ఉంది. వదినకి ఒంట్లో బాగోలేదని అబద్ధం చెప్తోంది. అబద్ధం చెప్పి తప్పు చేసింది అత్తయ్య. తప్పు చేసే వాళ్ళకి ఈ ఇంట్లో చోటు లేదని చెప్పేయండి. అప్పుడే ఇలాంటోళ్ళకి బుద్ధొస్తుంది. ఎందుకలా సీరియస్ అయ్యారు?